అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. యా సార్, ఆడిబుల్లే కదా? నేను వినపడుతుందా? హలో. బాగుంది సార్, బాగా ఓకే. వినబడుతుంది. యా యా సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మనం ఫోర్త్ సబ్ క్లాస్ మనం ఏదైతే స్టార్ట్ చేసుకున్నామో లాంగ్ బ్యాక్, దానికి మళ్ళీ తిరిగి వచ్చాం. మధ్యలో చాలా రోజులు కొంచెం నాకు వీలు పడకపోవటం, దానివల్ల మనం కొంచెం ఈ సబ్జెక్ట్ నుంచి లిటిల్ బిట్ మర్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోయాం. బట్ ఎనీ హ్యావ్ మన తాలూకు ఫోర్త్ సూపర్ క్లాస్ ఫీచర్స్ అంటే మూడు కింగ్డమ్స్ లోను ఎలా రిఫ్లెక్ట్ అయి ఉంటుంది అనేటువంటిది ఈ థీమ్స్ మనం స్టడీ చేసుకున్నాం. అలాగే ఒక వ్యక్తిలో లేదా ఒక పేషెంట్లో ఏ రకంగా ఈ ఫోర్త్ సబ్ క్లాస్ తాలూకు థీమ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళ తాలూకు మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ తాలూకు జీవన విధానం ఏ రకమైనటువంటి ఈ థీమ్స్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది మనం స్టడీ చేస్తే అనేటువంటివి కూడా మనం ఈ లాస్ట్ సెషన్ లో మీకు గుర్తున్నట్టయితే చదువుకున్నాం. ఇప్పుడు ఈ ఫోర్త్ సబ్ క్లాస్ లో ఉండేటువంటి డిఫరెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మనం చదువుకోవాలి. సో అందులో మనకి ఫస్ట్ ఆర్డర్ దీంట్లో ఉండేది థియేల్స్ అనేటువంటి ఆర్డర్. ఈ థియేల్స్ అనేటువంటి ఆర్డర్ లో మనకి మెయిన్గా మూడు ఫ్యామిలీస్ మనకి ప్రధానంగా వీటిల్లో ఈ ఆర్డర్ కింద వచ్చాయి, పెట్టారు ఈ క్లాసిఫికేషన్లో, టాక్సానామికల్ క్లాసిఫికేషన్. అందులో ఫస్ట్ది క్లూషియేసియే అనే ఒక ఫ్యామిలీని ఈ ఆర్డర్లో పెట్టారు, క్లూషియేసియే. రెండోది డిప్టిరో కంపూషియే, డిప్టిరో కన్పూషియే అనేటువంటిది ఇంకొక ఆర్డర్. మూడోది థియేసియే, థియా, థియా ప్లాంట్. సో ఇవి ఈ మూడు ఫ్యామిలీస్ని ఈ థియల్స్ ఆర్డర్లో వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టడం జరిగింది క్లాసిఫికేషన్లో. అయితే కొంచెం బయలాజికల్గా ఈ ఫ్యామిలీస్ మధ్య ఫీచర్స్ ఎక్కువగా సామీప్యత పెద్దగా కనబడదు. కొన్ని సామీప్యతలు ఉన్నప్పటికీ కూడా మేజర్గా చాలా దగ్గర దగ్గరగా ఉన్న ఈ ఫ్యామిలీస్ అన్నట్టుగా మనకి కనిపించదు. అయితే ప్రతి సబ్ క్లాస్లోనూ మనం ఇప్పటిదాకా ఎన్ని సబ్ క్లాసులు చెప్పుకున్నామండి ఇది కాకుండా? మూడు సబ్ క్లాసులు చెప్పుకున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్. కరెక్ట్. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు సబ్ క్లాసెస్లో మీరు చూసినట్టయితే ఫస్ట్ ఆర్డర్ ఏ రకంగా ఉంటుంది? ఎవరన్నా చెప్పగలరా? జనరల్గా ఏ సబ్ క్లాస్ మొదలైనా ఆ సబ్ క్లాస్లో ఉండే మొదటి ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది? కంపారిటివ్ గా ప్రిమిటివ్ గా ఉంటుంది సార్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ప్రిమిటివ్గా ఉంటుంది. మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ సబ్ క్లాస్కి వెళ్ళాం అనుకోండి, ఈ మ్యాగ్నోలిడియే, అందులో మ్యాగ్నోలియేల్స్, అందులో మ్యాగ్నోలేసియే ఫ్యామిలీ, నింఫియేసియే ఫ్యామిలీ మనం చూసుకుంటే ఫస్ట్ సబ్ క్లాస్లో గుర్తు మనందరికీ తెలిసిన మందు ఒకటి ఉంది అందులో, నక్స్ మోస్కేటా. సో నక్స్ మోస్కేటాలో వాటి తాలూకు డీపర్ అర్థం తెలియజేయడానికి ది బెస్ట్ సిమ్టమ్గా మనకి ఏం చెప్తారంటే ఫెయింట్నెస్ ఇన్ యంగ్ గర్ల్స్ అనేటువంటి ఒక నక్స్ మోస్కేటాలో ఉన్న మెటీరియా మెడికాని ఒక లక్షణాన్ని ఆ మొత్తం ఐడియాకి మనకు అర్థం కావడానికి
ఆ పర్టిక్యులర్ సిమ్టమ్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తారు. మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే ఎందుకు అంటే ఫస్ట్ సబ్ క్లాస్ వాళ్ళే బాగా ప్రిమిటివ్ అసలు మిగతా వాళ్ళందరికన్నా కూడా. ఆ ఫస్ట్ సబ్ క్లాస్లో కూడా ఫస్ట్ ఆర్డర్ ఇంకా ప్రిమిటివ్, అందులో కూడా ఫస్ట్ ఫ్యామిలీ ఇంకా ఇంకా ప్రిమిటివ్. అందుకని ఫస్ట్ సబ్ క్లాస్లో మనకి కన్ఫ్యూజను, చెమటలు పట్టేయటం, షివరింగు ఇవి ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్గా ఎక్కువ వస్తూ ఉంటాయి ఫస్ట్ సబ్ క్లాస్లో. అందులో కూడా ఫస్ట్ ఆర్డర్ అయినటువంటి మ్యాగ్నోలియల్స్, ఫస్ట్ ఫ్యామిలీ అయినటువంటి మ్యాగ్నోలియేసియేలో అట్టర్ కన్ఫ్యూజన్, వాళ్ళకి ఆ పర్టిక్యులర్ సిచ్యుయేషన్కి వచ్చేసరికి అయోమయం అయిపోతారు, వాళ్ళకి ఏమీ బుర్ర తోచదు. దాంతో ఫిజికల్గా వాళ్ళు కాళ్ళు చేతులు చల్లబడిపోయి చెమటలు పట్టేసి వాళ్ళు కంప్లీట్గా ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు. అదే మీరు ఫస్ట్ సబ్ క్లాస్లో స్లోగా కిందకి దిగుతున్నారనుకోండి, నెక్స్ట్ నింఫియల్స్, ఇల్లిసియల్స్, లారేల్స్, అరిస్టోలకేల్స్, రనల్క్యులేల్స్ అండ్ పెపావరేల్స్, ఇలా స్లోగా కిందకి వెళ్తున్న కొద్దీ సబ్స్టెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అందుకని మొదటి సబ్ క్లాస్లో ఉన్న ఆ షాక్ కాస్త లాస్ట్ సబ్ క్లాస్ పెపావరేల్స్కి వచ్చేసరికి నంబ్ అయిపోతారు వాళ్ళు, తిమ్మిరి బండబారిపోతాయి. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ దాంట్లో ఒళ్ళంతా చల్లబడిపోయి చెమటలు పట్టి షాక్లోకి వెళ్ళిపోతే, ఆ లాస్ట్కి వచ్చేసరికి సబ్స్టెన్స్ డెవలప్ అయ్యి తిమ్మిరిగా మొద్దుబారినట్టుగా, తెలియనట్టుగా, పట్టించుకోనట్టుగా, పెయిన్లెస్నెస్ కదా ఓపియం సిమ్టమ్, అలా డెవలప్ అవుతుంది. ఒకే దాంట్లో ఒక ఇండివిజువల్ ఆ రకంగా డెవలప్ అవుతారు. సో మెటీరియా మెడికా మనం చదువుకుంటున్నప్పుడు కూడా మీరు నక్స్మోస్కేటా, క్యాంఫరు, పల్సటెల్లా, ఓపియము ఈ 4 ప్రధానం మనకి బాగా ఎక్కువగా లక్షణాలు ఉన్నటువంటి. అవి చదువుకున్నా మీకు ఈ డెవలప్మెంట్ కనబడుతుంది. మన పాత వీడియోస్లో నేను ప్రతి చోట కూడా మీకు ఎగ్జాంపుల్, ఒక కేస్ ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను. మీరు చూసినట్టయితే పాతవి ఎవరైనా అప్పుడు రాని వాళ్ళు మీరు రికార్డింగ్స్ గనక బ్యాక్కి వెళ్ళి వెరిఫై చేసుకుంటే కేస్ ఎగ్జాంపుల్తో కూడా మనం చెప్పుకున్నాం, ఇది ఈ థీమ్ అర్థం కావడం కోసం. అలాగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పామంటే ఈ ఫోర్త్ సబ్ క్లాస్లో కూడా ఫస్ట్ది ఇందాక ఎవరు చాలా చక్కగా చెప్పారు, చాలా ముచ్చటేసింది నాకు, అంటే ఎవరో బాగా ఫాలో అవుతున్నారు. సో ఫోర్త్ సబ్ క్లాస్లో కూడా ఫస్ట్ ఆర్డర్ అయినటువంటి ఈ థియల్స్ చాలా ప్రిమిటివ్గా ఉంటుంది, డెవలప్ అవ్వదు అసలు. మరి అక్కడైతే డెవలప్ అవ్వకపోతే షాకు, కన్ఫ్యూజను, చెమటలు పట్టేయడం, షివరింగు ఉన్నాయి, మరి ఎక్కడే ఉంటాయి చూద్దాం. అలాగే ఈ ఫ్యామిలీస్లో ఉండే రెమెడీస్ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ థియల్స్లో మనకి ప్రధానంగా 2 మందులు మనకి చెప్పబడున్నాయి. థియల్స్ అనేటువంటి దాంట్లో మనకున్న క్లూషియేసియేలో ఫస్ట్ ఫ్యామిలీలో ఈ 2 ఆ, ఆ 2 మందుల గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఈ థియల్స్ ఆర్డర్ కూడా మనకి బాగా అర్థమవుతుంది. కానీ ఆ 2 మందులు డిస్కస్ చేసుకోవాలంటే ముందు ఈ థియల్స్ ఆర్డర్ తాలూకు ఎసెన్స్ ఏదైతే ఉందో అది మనకి అర్థం అవ్వాలి. ఒకటి క్లారిటీగా మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఈ సబ్ క్లాస్లో బాగా ప్రిమిటివ్. సో ఇందులో ఉండేటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే ఈ ఫోర్త్ సబ్ క్లాస్లోకి వస్తారో ఆ సబ్ క్లాస్లో వచ్చిన తర్వాత కూడా, అంటే ఒక్కొక్కసారి మీరు ఆ, ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఒక్కొక్కసారి సబ్ క్లాస్ చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది.
మీకు కేసెస్ తీసుకుంటూ ఉంటే ఆ కేసెస్ మనకి ఈ పేషెంట్ ఏ సబ్ క్లాస్లోకి వెళ్తున్నాడు అనే దాని మీద మనకి చాలా క్లారిటీ ఉంటుంది. కానీ అందులో ఏ ఆర్డర్లోకి వస్తున్నాడు అనేటువంటి దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది కలుగుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి కేసెస్లో. ముఖ్యంగా బాగా స్టడీ చేసుకున్న తర్వాత మీకు సబ్ క్లాసెస్ బాగా వచ్చిన తర్వాత మనకి శంకరన్ గారు కూడా ఇది వాళ్ళ ప్రోగ్రామ్స్లో దీన్ని చాలా ఇంపార్టెంట్గా చెప్తారు. ఏంటంటే వాట్ ఆర్ యు గెటింగ్ ఫ్రమ్ ఏ కేస్. నాకు ఈ కేసులో మయాజం బాగా కనబడుతోందండి అంటాం ఒక్కొక్కసారి. అలా అవుతుంది కేసెస్లో. ఒక్కొక్కసారి సబ్ క్లాస్ థీమ్ బాగా కనబడుతోందండి, ఒక్కొక్కసారి ఆర్డర్ థీమ్ బాగా కనబడుతోందండి. అందుకని ఈ సబ్ క్లాస్ చార్ట్ ఏదైతే ఉందో మన గ్రూప్లో పెట్టుంటారు, చాలాసార్లు పెట్టారు అది, లేకపోతే మళ్ళీ పెడతారు మన వాళ్ళు. అందులో ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్న ఫస్ట్ సబ్ క్లాసే తీసుకున్నాం. పేషెంట్ చాలా ప్రిమిటివ్గా కనపడ్డాడు, చాలా ఎడిక్షన్స్ ఉన్నాయి, బయటికి వచ్చేటువంటి వ్యక్తి కాదు, మోస్ట్లీ ఇంట్రావర్టే అతను. తనకున్న కంఫర్ట్ జోను చాలురా దేవుడా, మనం బయటికి ఏమీ అక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరితోనూ కలవక్కర్లేదు, ఏమయ్యా నువ్వు కాస్త ఏమన్నా, వద్దు సార్ నాకు ఈ సెక్యూరిటీ చాలు, అబ్బబ్బే మనకేం వద్దు సార్ అంటాడు. అలాగే ఆ కంఫర్ట్ జోన్ ఏదైతే ఉంటుందో అది ఏదైనా కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఒక పిల్లవాడికి, వైఫ్కి హస్బెండ్ కావచ్చు, లేదా హస్బెండ్కి వైఫ్ కావచ్చు, లేదా మనం ఎదురు కూడా చెప్పుకున్నాం వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు కావచ్చు. ఆ వ్యక్తి అది ఒక రిలేటివ్ టర్మ్, అంటే ఏది నాకు కంఫర్ట్ జోనో ఆ కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావటం అనేటువంటిది వాడికి అసలు ఇష్టం ఉండదు, భయం కూడా. ఫస్ట్ దానికి వచ్చేసరికి అయితే ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చేసరికి ఈ కంఫర్ట్ జోన్ బయట ఏదో ఉంది. అందుకనే శంకరన్ సార్ బాగా చెప్తారు, దానికి విండో అంటారు. అంటే కిటికీలోంచి ఏ విధంగా అయితే బయట ప్రపంచాన్ని చూస్తారో ఆ రకంగా బయట ప్రపంచం ఏదో ఉంది, నేను దాన్ని చూడాలి. కానీ బయటికి వెళ్తే మనం ఎక్స్పోజ్ అయిపోతాం, ఇన్సెక్యూర్, బయట ఏమో ఏం జరగచ్చో, వద్దులే మళ్ళీ మనం సెక్యూరిటీ దాంట్లోకి వెళ్ళిపోదాం అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గానే మనకి ఆయన ప్రతిదానికి ఒక యానిమల్ని రూపొందించారు మనకు అర్థం కావడం కోసం. అందుకని ఫస్ట్ దానికేమో ఆయిస్టర్ పెట్టారు, అంటే కంప్లీట్గా లోపల ఉంటుంది మొలాస్క్. సెకండ్ దానికి స్నేయిల్ పెట్టారు మనకు అర్థం కావడానికి. సో స్నేయిల్ ఏ విధంగా అయితే ఆ చిన్న గొట్టం కన్నం చేసుకుని అది మధ్యలో బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందో ఆ రకమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ సెకండ్ సబ్ క్లాస్. మూడో సబ్ క్లాస్లో ఏదైతే ఎలా ఉంటుందంటే ఈ గ్రోత్ బయట ప్రపంచం చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ కంఫర్ట్ జోన్ ఏదైతే మనకు ఉందో దీన్ని విడిచి బయటికి వెళ్ళడం అనేటువంటిది ఇష్టంగా కూడా ఉంటుంది. కానీ ఎట్ వాట్ కాస్ట్. అందుకని వీడికి నిరంతరం స్ట్రగులే. రెండు ప్రపంచాలు క్లియర్గా క్లారిటీ ఉంటాయి మూడో సబ్ క్లాస్కి వచ్చేసరికి. కానీ ఏదైతే మనకి కంఫర్ట్ జోన్ ఉంటుందో అది కావాలనిపిస్తూ ఉంటుంది, కానీ బయట ప్రపంచంకి వెళ్ళాలనిపిస్తుంది. ఈ కంఫర్ట్ జోనే మనల్ని వెళ్లకుండా ఆపుతోంది అనిపిస్తూ ఉంటుంది. అలా అని దాన్ని విడిచి వెళ్తే మన అస్తిత్వం ఎంతవరకు ఉంటుందనే దాని మీద సందేహమే. దీంతోనే కొట్టుమిట్టాడిపోతూ ఉంటాడు వాడి లైఫ్ మొత్తం. కంఫర్ట్ జోన్ దాటి వేరే ప్రపంచం ఉంది, కానీ అక్కడికి వెళ్తే మనం వల్నరబుల్ ఏమో,
అనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, ఇండిపెండెంట్గా ఉండాలనిపిస్తుంది, ఇండివిజువల్గా ఉండాలనిపిస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు కావాలనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళటం, ఈ కంఫర్ట్ జోన్ని విడిచి ఎంతవరకు శ్రేయస్కరం? అందుకని ఈ రెండిటి మధ్య ఎప్పుడూ వాడు క్లాష్ నడుస్తూ ఉంటుంది మూడో సబ్ క్లాస్ వాడికి. కాబట్టి దాని ఐడియా ఇండిపెండెన్స్ కావాలి, ఇండివిజువాలిటీ కావాలి, ఐడెంటిటీ కావాలి, కానీ కంఫర్ట్ కూడా కావాలి. ఈ కంఫర్టే మనల్ని ఎదగనివ్వట్లేదు అనిపిస్తుంది. అలాగని ఆ కంఫర్ట్ని కంప్లీట్గా వదలలేడు, ఎందుకంటే ఆ ప్రేమ, అభిమానాలు, ఆపేక్షలు అనేటువంటి వాడికి కావాలి. అవే నన్ను ఆపేస్తున్నాయి, అదే నన్ను ఆపేస్తోంది. అందుకని వీళ్ళకి ఆ సూపర్గా చెప్పారు, ఆ మాతృత్వపు ఛాయ ఏదైతే ఉంటుందో ఆ మాతృత్వపు ఛాయ మీదే వీడికి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ మాతృత్వపు ఛాయే నన్ను బిల్డ్ అవనివ్వట్లేదు, నన్ను ఎదగనివ్వట్లేదు అనేటువంటిది వాడి అభిప్రాయం. సో మాస్టర్స్ ఈ పాయింట్ దగ్గర మూడో సబ్ క్లాస్కి నాలుగో సబ్ క్లాస్కి ఉన్న డిఫరెన్స్ని ఐడియలైజ్ చేయడానికి ఇదే వాడారు. అదే నాలుగో దానికి వచ్చేసరికి కానీ అందులో స్ట్రగుల్ ఉంది, ఇందులో స్మూత్ ఉంది అంటారు, మనకు అర్థం కావడం కోసం. 3, 4 మధ్య ఉండేటువంటి డిఫరెన్స్. సపరేషన్ ఈజ్ ఎ స్ట్రగుల్ ఫర్ థర్డ్ సబ్ క్లాస్. సపరేషన్ అంటే ఆ స్మార్ట్ జోన్ నుంచి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం అనేటువంటిది చాలా స్ట్రగుల్ వాళ్ళకి. కానీ ఫోర్త్లో పెద్దగా పట్టించుకో, ఈజీగా బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత తన కాళ్ళ మీద తను ఎంతవరకు నించుంటాం అనేటువంటిది ప్రశ్న ఫోర్త్ సబ్ క్లాస్ వాడు. సపరేషన్ ఈజ్ ఎ స్ట్రగుల్ ఫర్ థర్డ్, బట్ సపరేషన్ ఈజ్ ఈజీ వాడి మనస్తత్వం. కానీ బట్ హౌ కెన్ ఐ సర్వైవ్ ఆఫ్టర్ సపరేషన్? అందుకే లైకోపోడియం తీసుకొచ్చి ఫోర్త్ సబ్ క్లాస్లో పెట్టారు. మనందరికీ అర్థం, మనం చెప్పుకున్నాం కూడా. మెడోరినము, లైకోపోడియము, తూజా, పెద్ద పెద్ద వాళ్ళందరూ దీంట్లోనే ఉన్నారు, ఈ బ్యాచ్లో ఉన్నారు. మనకి స్కూల్స్లో కూడా ఈ మధ్య చూడండి, ధ్రువ, అర్జున బ్యాచ్ అని ఇలా పెడుతున్నారు. అంటే ఒకళ్ళకి ఒక చొక్కాలో ఒకళ్ళకి ఒక చొక్కాలో ఇస్తారు, యూనిఫామ్స్ కూడా. మీరు విన్నారో లేదో. సో నేను మా చెన్నై స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఆ ప్రిన్సిపాల్ని అడిగాను, ఏంటి సార్ అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. పిల్లల్లో ఉండేటువంటి దాన్ని ఏ రకంగా వాళ్ళు ఏ ఐడియలైజ్ కలిగి ఉంటారు వాళ్ళ మనసుల్లో, సో వాళ్ళు ఏ అభిప్రాయాన్ని కలిగి ఉంటారు, ఆ అభిప్రాయం కలిగినటువంటి వాళ్ళంతా ఒక చోట చేరతారు, డిఫరెంట్ క్లాసెస్. సో వీళ్ళందరూ ఒక రకమైనటువంటి కామనాలిటీని కలిగి ఉంటారు. ఆ కామనాలిటీలోంచి వీళ్ళకి ఒక స్పోర్టివ్ స్పిరిట్ వస్తుంది. ఇలా ఏదో ప్రిన్సిపాల్ గారు చెప్పుకుంటూ వచ్చారు. సో ఫోర్త్ సబ్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కాన్సెప్ట్ మన బుర్రలోకి ఎంత బాగా వెళ్తే అంత ఈజీగా మనం ఆ వ్యక్తిని పట్టుకోగలుగుతాం. సో వీడి బేసిక్ థీమే దాని మీద నడుస్తూ ఉంటుంది. అందుకని కేసు తీసుకుంటున్నప్పుడే మీకు ఈ ఎసెన్స్ ఎప్పుడైతే కలుగుతుంది, వాడు కోల్డ్ ఎమిలరేషన్ ఉందా, హార్ట్ ఎమిలరేషన్ ఉందా, ఇవి మీ అంటే మనకి రాసుకోవడానికి అవి తప్పని కాదు నేను అనేది. ఆ వాటికన్నా కూడా అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ మాటలో ఎక్కడ మనకి ఏ సబ్ క్లాస్ అర్థం దొరుకుతుంది అనేటువంటి దానికోసం వెతకటం అనేటువంటిది మనకి మొదలైపోతుంది. సరే వాడు చెప్తూ చెప్తూ మొన్న ఒక ఆవిడ, ఐ వాంట్ టు ఫైట్ ఇట్ బ్యాక్ అందావిడ ఓసారి. సో మిగతావన్నీ డ్రర్మని ఎగిరిపోయినాయి నాకు, ఎందుకంటే వాటి వైపు నా మనస్సు పోలేదు, దీని మీదే నా మనస్సు పోయింది. సో మాట్లాడుతున్నప్పుడే వాడు ఎక్కడున్నాడు అనే దాని మీద ఒక పరిపూర్ణమైనటువంటి క్లారిటీ మనకు వచ్చేస్తూ ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ సబ్ క్లాస్లో వీడు రిఫ్లెక్ట్ అవుతున్నాడు ఈ ఈ ఈ పేషెంట్ అనేటువంటిది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ఈ ఫోర్త్ సబ్ క్లాస్, చాలా ప్రిమిటివ్గా ఉంటారు. ఈ ఫస్ట్
ఆర్డర్ ఏదైతే ఉందో ఈ థియల్స్, అందులో ఉండేటువంటి ఫ్యామిలీస్, అందులో ఉండేటువంటి రెమెడీస్. ఇందులో బొటానికల్గా ఈ ప్లాంట్స్, ఈ ఫ్యామిలీ క్లూషియేసియే, థియేసియే, ఈ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఈ ఫ్యామిలీలో ఉండేటువంటి ప్లాంట్ క్యారెక్టర్స్, బొటానికల్ క్యారెక్టర్స్ మీరు చూస్తే అవి కూడా చాలా ప్రిమిటివ్గా ఉంటాయి. సో న్యూమరస్ పెటల్స్ ఉంటాయి, న్యూమరస్ స్టేమిన్స్ ఉంటాయి. అలాగే మనకి మల్టీ కార్పెల్లేట్ ఓవరీ ఉంటుంది. చెప్పుకున్నాం మనం ఇది కూడా మన యానిమల్ కింగ్డమ్లో మొలాస్క్లో చెప్పుకున్నాం. ఈ ప్రిమిటివ్ అనేటువంటి ఐడియా ఏ రకంగా ఉంటుంది, ఎలా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది గుర్తుందండి ఎవరికైనా? అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరున్నారు అసలు? విన్నామండి. ఎక్స్టర్నల్ విన్నారు కదా సార్? ఫెర్టిలైజేషన్ అనేది ప్రిమిటివ్ నేచర్ని తెలియజేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది ప్రిమిటివ్ క్యారెక్టర్. ఎందుకు? ఒక ఎగ్, ఒక స్పెర్మ్ కలవటం కోసం వాటికి ఏం క్లారిటీ లేదు. మీరు వెన్ యూ గో టు మొలాస్క్, అందుకని ఏం చేస్తాయి, కొన్ని న్యూమరస్, అది కూడా ఓషన్లో వదిలి పారేస్తుంది దాని సెమెన్ అంతా కూడా, దాని ఓవరీ అంతా కూడా ఎక్కడో కలుస్తాయి ఆ రెండు. కానీ డెవలప్ అవుతున్న కొద్దీ ఏమవుతుంది, ఎగ్ వస్తుంది. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దీ ఒక పండంటి శిశువు వస్తుంది. ఫెర్టిలైజేషన్ మోర్ కాంక్రీట్గా ఉంటుంది. హ్యూమన్స్కి వచ్చేసరికి కలయిక అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి పరమార్థం ఉంటుంది. సో అదంతా వేరే సైన్స్లండి. శ్రీ విద్యలో అయితే ఇంకా డీపర్ లెవెల్లో ఉంటుంది. అసలు ఎలా స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది, ఏ రకంగా కామకళా శ్లోకం అని ఉంటుంది, అంటే అది ఎంత పవిత్రత, ఒక జీవిని ఏ రకంగా ఆవాహన చెయ్యాలి అనే దాని మీద శ్రీ విద్యలో ఒక చాలా డీపర్ ఐడియా ఉంటుంది. అలాగే శ్రీ విద్యలో 9 పాత్రలు పెడతారు. అంటే ఒక మనిషి ఆత్మోన్నతంగా ఏ రకంగా ఎదగాలి, ఎలా భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక పరిపక్వత ఎలా నేర్చుకోవాలి, ఎలా దైవం అనేటువంటిది తనకు భిన్నంగా లేదు, తనలో ఉంది, ఆ తన్ని తాను ఏ రకంగా ఆవిష్కృతం చేసుకోవాలి అనే దాని మీద పరిపూర్ణమైనటువంటి క్లారిటీ ఉన్న శాస్త్రం ఒకటి మనకి శ్రీచక్రార్చన. శ్రీ విద్యలో ఈ పాయింట్స్ ఉంటాయి. సో అందులో మీకు ఈ కామకళ బిందునాముఖం బిందుద్వయేన కుచౌ సహ పరార్ధయోని అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉంటుంది, కామకళా శ్లోకం. ఎందుకంటే ద హైయెస్ట్ ఎసెన్స్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నారు. సో హ్యూమన్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్యూరిటీ, ఆ శానిటీ, అవన్నిటివి మనకి ఒక అర్థం ఉంది. కానీ ప్రిమిటివ్కి వెళ్ళే కొద్దీ దేర్ ఇస్ నో సచ్ థింగ్. అందుకని ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నలే. న్యూమరస్ ఎగ్స్ రిలీజ్ అయిపోతాయి, న్యూమరస్ స్పెర్మ్ రిలీజ్ అయిపోతాయి, అవన్నీ ఓషన్లో వదిలేస్తాయి. వాటికి దానికి ఏం సంబంధం లేదు, అదేదో ఒకటి ఫెర్టిలైజ్ అయ్యి దాని బతుకది బతుకుతూ ఉంటుంది. ఎందుకంటే అంత కేరింగ్గా చూడడం. అందుకే మీరు సెపియాలో ఏముంటుందండి, సెపియా మెటీరియా మెడికాలో నో ఎఫెక్షన్. నో ఇండిఫరెన్స్. ఎఫెక్ట్. ఎందుకు? దాని మొలాస్క్ అది, దాని బేసిక్ క్వాలిటీయే. దానికి అసలు తన బిడ్డ ఎవరో తనకే తెలియదు. ఎందుకంటే ఆ ఎక్కడో ఓషన్లో ఫెర్టిలైజ్ అయితే దీనికేం తెలుస్తుంది? ఆ ఫిజికల్ కాంటాక్ట్ ఏది, ఆ ఎంపతి ఏది, ఆ దగ్గర తీసుకోవడం ఏది, ఆ లవ్ ఏది, ఆ కేర్ ఏది, ఆ ఎఫెక్షన్ ఏది? మీరు అందుకని అదే ఓషన్ చూసి డాల్ఫిన్ దగ్గరికి వెళ్ళిపోయారు అనుకో, దీన్ని తీసుకొచ్చి పెద్దవాళ్ళు ఏం చేశారో చూడండి, దీన్ని తీసుకెళ్ళి ల్యాక్ డెల్ఫినంలో పెట్టారు. మళ్ళీ అది ఫస్ట్ సబ్ క్లాస్లోకి రాదు, అది ఓషన్ జీవే. ఎందుకు? అందులో మెమేలియన్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఒక డాల్ఫిన్ తన కూతురు డాల్ఫిన్నో కొడుకు డాల్ఫిన్నో మనిషి కన్నా బాగా పెంచుతుంది. మనం అనుకుంటాం చాలా బాగా పెంచినాం అని, నాలాంటి వాడు ఎవడన్నా సన్నాసి. మొన్న చూస్తే మా గురువుగారి ఆశ్రమంలో
సరదాగా సండే డిస్పెన్సరీ రోజు ఏదో ఒక అరగంట ముందే అయింది. పొద్దున మొదలెడితే మనకి యూజువల్గా సాయంత్రం అయిపోతూ ఉంటుంది. అలాంటిది 4, 4:30కు అయిపోతే కాసేపు లాస్ట్ కేసు వాళ్ళు ఇంకా రాస్తున్నారు, అవ్వలేదు. సరే ఈ లోపు కాస్త ఆవుల దగ్గర కాస్త టైం పాస్ చేద్దామని మేము ఆవుల దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అప్పటికి దానికి 2 సార్లు అది ఈనింది. పెద్దదే. రెండోది కొంచెం చిన్నపిల్ల, శ్యామ దాని పేరు. అయితే ఆవు ఈ రెండో దాన్ని ఇప్పుడు అసలు కేర్గా చూడట్లేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఆవులు చూసి ఒక ఆవిడ ఉంటారు, భవానీ గారని. అమ్మ భవానీ, ఏంటమ్మా ఇది, తన ఆ, కూతుర్ని దగ్గరికి రానివ్వట్లేదంటే, ఆవుల్లో ఇంతేనండి, ఇంకా ఒక వయసు వచ్చాక దాని గడ్డ తినాల్సిందే, దగ్గరికి రానివ్వదు, పాలు అది ఇవ్వదు అది. ఇంకా దాని మీద కోపం, అసలు దాని దగ్గరికి రానివ్వట్లేదు. అంటే దాని ప్రేమ దీని ఇదే ఆవు అసలు ఆ దూడకి తప్ప వేరే పాలు ఇచ్చేది కాదు. అలాంటిది కొంత ఏజ్ వచ్చేసరికి అసలు దీని పిల్లని దగ్గరికి రానివ్వట్లేదు. అది కొమ్ములతో ఇలా పొడుస్తోంది దాని దగ్గరికి వస్తే. ఇంకా ఈ భవానీ దగ్గరికి వచ్చి దాని ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటుంది ఈ దూడ. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే అవి ఎంత క్లారిటీగా ఉన్నాయి, ఎంత విజన్గా ఉన్నాయో చూడండి. సో హౌ టు గ్రూమ్ ద యంగర్ జనరేషన్. మనం ఏదో అనుకుంటాం, క్లాసులు పెడుతూ ఉంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్. అది మన చుట్టూ ఉన్న ప్రకృతి ఇంకా మనకన్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంది. కాకపోతే మనం చూడం, మనకు టైం లేదు, అది ప్రాబ్లం. మిగతా అన్నిటికీ మనకి టైం ఉంటుంది కానీ చాలా మంది నాకు చెప్తుంటారు, మా వాలంటీర్స్, వద్దాం అనుకున్నాను సార్, కుదరలేదండి అంటారు. టైం లేదంటారు. లేతే మా గురువుగారు అసలు అలాంటి సమాధానాలు ఇస్తే చాలా సీరియస్ అయిపోయారు. మామూలుగా ఎంత ప్రేమమూర్తి, అమృతమూర్తిగా ఉండేవారో డిస్పెన్సరీ విషయాల దగ్గర కానీ. ఒకసారి అట్లాగే పేరవరం డిస్పెన్సరీలో ఏదో అనంతకృష్ణ గారి టూర్లో 10 50 ఏదో రాస్తే అది లేదు. ఎరా మందు లేదేంటన్నారు. అంటే చూడలేదండి, అయిపోయినట్టుందన్న. మరి కలుపుకోవద్దా అన్నారు. అంటే నేనన్నాను గబక్కన, అన్నీ ఎక్కడ చూడండి, నేను ఎవడు పట్టించుకోడు, మిగతా వాళ్ళు అంటే మిగతా డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్గా ఉండరు. అలా ఇస్త్రీ బట్టలు వేసుకొచ్చి జాగ్రత్తగా కూర్చుని మందులు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. మొత్తం బాధ్యత అంతా నా మీదే పడిపోతుంది, నేనే చేసేస్తున్నాను ఫీలింగ్లో ఉండేవాడిని ఆ రోజుల్లో. ఎక్కడ కుదురుతుందండి, టైం లేదన్న పక్కన ఆయనతో. సరే అయితే ఇంక రేపటి నుంచి నువ్వు రాకు, మొత్తం అంతా నేనే చూసుకుంటాను అన్నారు ఈయన. నాకు చాలా మంది ఉన్నారు అక్కడ వాలంటీర్స్. అందరి మందు నన్ను గట్టిగా అనేసారు. నేను చాలా హ్యూమిలియేషన్ ఫీల్ అయిపోయాను. నేను చాలా బాధపడ్డాక మరుసటి రోజు అలా వెళ్తూ మళ్ళీ ఏంటంటే బాబు నిన్న అలా అనేసారు, చాలా అవమానం ఫీల్ అవ్వు, అవమానం ఏముంది అందులో అన్నారు. అది కదండి, నేను చాలా హర్ట్ అయ్యాను. హర్ట్ అవ్వు, నువ్వు హర్ట్ అయ్యావని నేను చెప్పడం మా అన్నారు ఆయన. చాలా క్లారిటీగా ఉండేది ఆయన విజన్. అందుకని మనిషి ఎదుగుదల దగ్గరకు వచ్చేసరికి వాడి గ్రోత్కి మన లవ్, కేర్, ఎఫెక్షన్ గనక అడ్డు ఉందంటే అది తీసి అవతల పారేయాలనేవారు ఆయన. నాకు నీ గ్రోతే ముఖ్యం, అంతేగాని నేనేదో నీ మీద ఆ, కూర్చుని నాన్న బుజ్జి అంటారని ఎక్స్పెక్ట్ చేయొద్దనేవారు. సో ఆ రకమైనటువంటి థీము, ఆ లవ్, కేర్, ఎఫెక్షన్ అనేటువంటివి యూజువల్గా ఈ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్లో మిస్ అయిపోతాయి. అందుకే సెపియాలో అది మ్యూరెక్స్లో చూడండి, సెక్సువాలిటీ విపరీతంగా ఉంటుంది, సెపియాలు మొత్తం పోతుంది. సో ఇట్లా వాళ్ళకు ఒక బ్యాలెన్స్ కానీ, ఒక ఐడియాలజీ కానీ, ఒక బుర్ర కానీ వాళ్ళకి ఏం ఉండదు. ఎందుకంటే దాని మీద వాళ్ళకి ఏ రకమైన స్పష్టత ఉండదు. మీరు ఇన్సెక్ట్స్లో కూడా చూస్తారు ఈ థీమ్. చాలా ప్రిమిటివ్గా ఉంటారు. మీరు మీరు రెప్టైల్స్లోకి వెళ్ళేసారనుకోండి, దీన్ని యానకోండా ఉందనుకోండి, అసలు ఆ మదర్లీ ఎఫెక్ట్ దాని పిల్లలనే తినేస్తుంది. మీరు వింటూ ఉంటారు కదా, తండ్రి ఇలా చేశాడు, కన్న తల్లి ఇలా చేసింది. మనకి బయట ప్రపంచంలో బోర్డు జరుగుతున్నాయి రోజు, ఇవే వీళ్ళంతా ఈ బ్యాచే. బికాస్ దేర్ ఇన్నర్ ఎసెన్స్ ఈజ్ రిగార్డింగ్ టు దట్ వైటల్ ఫోర్స్. అందుకని వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇన్సెక్ట్స్లో
బేసిక్ రేపు ఉంటామా పోతామా అలా కదయా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదో మన మంతెన సత్యనారాయణ గారు మిల్లెట్స్ తినమంటున్నారు, 2 రోజులు ఉండేదానికి ఎందుకు సార్, పోతే పోతాం అంటాడు. సో ఆ బేసిక్ ఐడియా ఆఫ్ ఫుడ్ రాత్రులు తింటాం, లేదా అర్ధరాత్రి 12ంటికో 1 గంటకో బయటికి వెళ్ళి ఆర్డర్లు పెట్టుకోవటం జొమాటోలోను స్విగ్గీలోను, అప్పుడు కూర్చుని తినడం, తర్వాత రోజు పొద్దున్నే ఏమో కడుపు నొప్పి అనుకోవడం, మందులు వేసుకోవటం. అది డెవలప్మెంట్. సో డిసిప్లిన్గా ఉండకపోవడమే డెవలప్మెంట్, లేటెస్ట్ ట్రెండ్ అది. మానవ సంబంధితమైన డిసిప్లిన్ లేకపోతే గ్రోత్ ఉండదు. కానీ ఇన్సెక్ట్ వైటల్ ఫోర్స్ ఉన్నవాడికి అది అర్థం అవదు, మొలాస్క్ వైటల్ ఫోర్స్ ఉన్నవాడికి అర్థం అవదు. సో సచ్ సార్ట్ ఆఫ్ ప్రిమిటివిటీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రిమిటివిటీ మీకు థియల్స్లో కనబడుతుంది. న్యూమరస్ పెటల్స్ ఉంటాయి, న్యూమరల్ స్టామెన్స్ ఉంటాయి, మల్టీ కార్పెల్లేట్ ఓవరీ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ బొటానికల్గా. అదే మీరు ఇన్సెక్ట్ ఫెర్టిలైజేషన్ తీసుకోండి, సింగిల్ స్టేమెన్ ఉంటుంది. బికాస్ విత్ హూమ్ ఐఎమ్ గోయింగ్ టు ఫెర్టిలైజ్ అనే దాని మీద చాలా క్లారిటీ ఉంటుంది ఆ ప్లాంట్కి. సో డైకాట్లేడన్స్లో కూడా మీరు ఎదిగే కొద్దీ చూస్తాం, మన సొలనేసియాకి వెళ్ళినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ రాసుకుంటే బొటానికల్ క్యారెక్టర్స్, దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నది డిఫరెన్స్ ఉంటుంది. సరే అదంతా పెద్ద చాప్టర్. మళ్ళీ మనకి సొలనేసియే ప్లాంట్లో ఆశ్చర్యపోయాను నేను, చెన్మై బాటనీ చదువుతున్నప్పుడు. అంటే అప్పుడు నేను చదివాను కానీ నాకు అసలు ఆ జ్ఞానం లేదు కదా. ఇప్పుడు చదువుతున్నప్పుడు ఓహో ఇంత వేరియేషన్ ఉందా, ఇది 4th సబ్ క్లాస్ ప్లాంట్, ఓహో దీన్ని ఇచ్చాడు వీడు, వాడు ఇది 6th సొలనేసియే, ఇంత డిఫరెన్స్ ఉన్నాయా బొటానికల్గా. ఆ ఫార్ములా, ఫ్లోరల్ ఫార్ములా, ఊరు నాయన ఇంత డిఫరెన్స్ ఉందా. అప్పుడు అనిపించింది ఇది చదవటం నా కోసం చదువుతున్నాను అనమాట, నేను దానికోసం చదవట్లేదని అప్పుడు అనిపించింది, మనం అర్థం చేసుకోవడానికి, మనం నేర్చుకోవడానికి. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, ఈ మల్టీ కార్పెల్లేట్ ఓవరీ, బికాజ్ విత్ హూమ్ నా గైనీషియంలో క్లారిటీ లేదు, నా యాండ్రీషియంలో క్లారిటీ లేదు, నా ఫ్లేవర్లో క్లారిటీ లేదు. సో న్యూమరస్గా ఉంటే ఏదో ఒకలాగా ఫెర్టిలైజ్ అయ్యి, ఏదో ఒకలాగా ఫ్రూట్ వచ్చి, ఏదో ఒకలాగా నెక్స్ట్ ప్రోజనీకి అవకాశం ఉంటుంది అనేటువంటి ఐడియా. అది ఇక్కడ ఐడియా. ఇందులో మనకి ఎక్కువగా బుషెస్సే కనపడతాయి. అదే ఈ ప్రిమిటివ్ ఐడియాలో ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ట్రీస్ రావు. ఒకవేళ సెకండ్ సబ్ క్లాస్లో ఫైకస్ లాంటి థీమ్స్ వచ్చినా, సో మోస్ట్లీ అదంతా కూడా సైకోటిక్ మయాజంకి సంబంధించిందే. అంటే ఆ గ్రోత్, ఆ బిగ్నెస్, ఆ లార్జ్నెస్ అనేటువంటి థీము నిజానికి వాళ్ళ సబ్స్టెన్స్ని రిఫ్లెక్ట్ చేసేది కాదు. సో ఆ ఐడియా ఉండటం వల్ల మనం చెప్పుకున్నాం సెకండ్ సబ్ క్లాస్లో ఫైకస్ ఇండికా, ఫైకస్ రిలీజియోసా వాటి గురించి. సో ఇన్నర్ చాలా వల్నరబుల్గా ఉంటారు, కానీ ఎక్స్టర్నల్గా చాలా బిగ్గా వాళ్ళు ప్రొజెక్ట్ అవుతాం. అన్ని వాళ్ళకి ఏదో కంట్రోల్, చాలా వీక్ పీపుల్. అలాగా ఈ థియల్స్లో మోస్ట్లీ పుషెస్, ఆ థియా అఫిషనాలిస్ కానీ, హైపరికమ్ కానీ, గ్యాంబోజియా కానీ, ఈ ప్లాంట్స్ అన్ని కూడా మోస్ట్లీ బుషెస్. సో వీటిల్లో మనకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి మానసిక లక్షణం ఏంటంటే ఇనాడిక్వేట్ న్యూట్రిషన్ అండ్ నర్చరింగ్ అనేటువంటిది వీళ్ళకి జరుగుతుంది. సో వీళ్ళ తాలూకు బేసిక్ పర్సనాలిటీ దేన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందంటే, నాకు సరైనటువంటి ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, అభిమానం కానీ నాకు అందలేదు. ఇది వాళ్ళ
క్లియర్ కట్ ఐడియాలజీ. నాకు సరైనటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానాలు అందలేదు. సో నేను నాకు సంబంధించిన పనులు ఎంతవరకు క్లారిటీగా చెయ్యగలను, ఈ రెండిటి మధ్య వీళ్ళు చిక్కుకుపోతారు. నాకే సరిగ్గా ప్రేమాభిమానాలు అందలేదు నాకు. ఇప్పుడు నేను ఎట్లా అవి చూపించగలను ప్రపంచానికి? ఈ పాయింట్ లైఫ్ అంతా వాళ్ళని వేధిస్తూనే ఉంటుంది. సో ఆ మదర్లీహుడ్ అనేటువంటిది మీరు చూస్తే, అందుకే గ్యాంబోజియాలో విపరీతమైనటువంటి డైజెస్టివ్ సిమ్టమ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రోల్ ఆఫ్ మదర్లీహుడ్, ఆ అమ్మ రోల్లోకి వెళ్ళటానికి, ప్రవేశించడానికి తగినంత కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో ఉండదు. ఆ విశ్వాసం అనేటువంటిది వాళ్ళకు ఉండదు. ముఖ్యంగా ఈ థియల్స్లో ఉండేటువంటి అన్ని రెమెడీస్లోనూ మీకు ఇది కనబడుతుంది. కాన్ఫిడెన్స్ ఉండదు వీళ్ళకి. ఆ రోల్ ఆఫ్ మదర్లీహుడ్ అనేటువంటి దాంట్లోకి ప్రవేశించడానికి వీళ్ళకి తగినంత కాన్ఫిడెన్స్ ఉండదు, తగినంత నమ్మకం ఉండదు, తగినంత ఆత్మవిశ్వాసం ఉండదు. ఎప్పుడు కూడా వీళ్ళకి భయం. ఆ రోల్లోకి నేను ఫిట్ అవుతాను, ఎందుకంటే నాకే సరిగ్గా అందినట్టు వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఈ ప్రేమ అభిమానాలు నాకే సరిగ్గా అందలేదు. నేను ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టామనుకోండి, నాకెంతవరకు ఇది సెట్ అవుతుంది, నేను ఎంతవరకు చేయగలను, నాకు ఆ ఎబిలిటీ ఉంటుందా, ఎబిలిటీ ఉండదా? ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్, అయోమయ స్థితిలో వీళ్ళు ఎక్కువగా మనకు కనబడుతుంటారు. సో మీరు రాసుకుంటే, ది బెస్ట్ పాయింట్, ఆల్వేస్ హెసిటేట్స్ టు ఎంటర్ ఇన్ టు ద రోల్ ఆఫ్ మదర్లీహుడ్. ఇది ఈ థియల్స్ ఐడియా. నో కాన్ఫిడెన్స్, ఫియర్స్, భయం ఉంటుంది, ధైర్యం ఉండదు. దాంతో ఎప్పుడైతే ఈ క్లారిటీ ఉండదో, నెక్స్ట్ వచ్చేటువంటిది హెజిటేషన్. అంతే కదా? కన్ఫ్యూజను, హెజిటేషను. క్లారిటీ లేదు, దానివల్ల కన్ఫ్యూజన్, హెజిటేషన్. సో ఈ థియల్స్ ఆర్డర్లో మనకి ఆ పంచాలా, పొందాలా, అనురాగాన్ని పంచాలా, పొందాలా, ఈ ఈ రకమైన సందిగ్ధావస్థలో వీళ్ళ మనస్తత్వం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు కావాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ నేను చెయ్యాలనిపిస్తుంటుంది. ఏ నిర్ణయము తీసుకోలేరు. దాంతో మదర్లీహుడ్లో వచ్చేటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు ల్యాక్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే క్లారిటీ లేదో, ఆ కన్ఫ్యూజను, ఆ హెజిటేషను నడుస్తుందో, వెదర్ టు గివ్ ఆర్ టు రిసీవ్, అది దాని మధ్య క్లారిటీ లేదు. వీళ్ళ దగ్గర స్కిల్స్, ఆ మదర్లీహుడ్ స్కిల్స్ అనేటువంటివి, ఆ టూల్స్ అనేటువంటివి ఆబ్సెంట్. ఎలా మాట్లాడాలో తెలియదు పాపం. ఒకవేళ పొరపాటున వీళ్ళు మదర్ అయ్యారనుకోండి, అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూస్తే ఈ మదర్స్ని, అసలు వీళ్ళు పిల్లలతో ఏం మాట్లాడుతున్నారనే విషయం వీళ్ళకి క్లారిటీ ఉండదు. నిన్న ఒక ఆవిడ వచ్చింది, వాళ్ళు పాపం తీసుకొని. ఆవిడ అంటుందండి, రాజమండ్రిలో ఉన్న ఒక ప్రఖ్యాత స్కూల్లో జాయిన్ చేశారు. ఆ ప్రఖ్యాత స్కూల్లో, అది స్కూల్ కన్నా జైలుగా బాగా ప్రసిద్ధి. అది దాంట్లో అంత టార్చర్ ఉంటుందన్నమాట ఆ స్కూల్లో.
దాంతో ఈవిడ పాపం ఆ పిల్లకి చెప్తోంది, నాకు బాబోయ్ నాకు చాలా స్ట్రెస్ అయిపోతుందండి, చాలా టెన్షన్ అయిపోతుందంటే, ఈవిడంటుందండి, అబ్బెబ్బే అలా ఎలా కుదురుతుందండి, చదవాలి పిల్లలు అన్న తర్వాత అంటుంది ఈవిడ. ఈ అమ్మాయి ఏమో డైరెక్ట్ గా ఇది నేను చెప్తుంది, ఏమి ఇండైరెక్ట్ గా, ఈ అమ్మాయి బాబు చాలా స్ట్రెస్ అంటే "ఆ, అలాగే చెప్తుందండి" అంటుంది ఆవిడ. వీళ్ళిద్దరూ నా ముందే కొట్టుకుంటున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది సార్. కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని అసలు చూశాను వీళ్ళిద్దరు. ఆవిడ మైండ్ సెట్ ఎందుకు ఈ పిల్లకి సింక్ అవ్వట్లేదు, ఈ పిల్ల మైండ్ సెట్ ఎందుకు ఆవిడకి అర్థం కావట్లేదు. చాలా ఉంటాయి ఇలాంటి హోమియోపతిలో మీరు చూస్తూ ఉంటే. అర్థం అవ్వలేదు నాకు నిజంగా. ఏం ఈ చెప్తుంది ఇంత క్లారిటీగా ఈ పిల్ల అనిపిస్తుంది ఇది. ఆవిడంటుంది అబ్బాయి మీరు కూడా అలా మాడతారంటే ఉంటుంది నన్ను. ఆ చెప్పేది వినమ్మా అసలు ఆవిడ నాకు. అలాగే చెప్తారండి, అవన్నీ వినకూడదు అంటుంది పైగా. సో కమింగ్ బ్యాక్, అది మనకి ఆ వన్స్ వాళ్ళే సరిగ్గా ఇనిబిలిటీగా ఉంటే వాళ్ళు దాన్ని ప్రాపంచికంలోకి తీసుకెళ్ళి తన పిల్లలకి ఏ రకంగా అందజేస్తారు. దాంతో వాళ్ళకి ఆ క్లారిటీ అనేటువంటిది మిస్ అవుతుంది. దాంతో ఇనిబిలిటీగా ఉంటుంది. దాంతో ఒకవేళ మదర్లీహుడ్లోకి ఎంటర్ అయినా ఆ రోల్ని వాళ్ళు సమంగా ప్లే చేయలేరు. దాంతో లాట్ ఆఫ్ ఫిజికల్ ఇష్యూస్ అనేటువంటివి మనకి ఈ థియల్స్లో రిగార్డింగ్ డైజెస్టివ్ సిమ్టమ్స్. డైజెషన్ ఈజ్ ది ప్రాసెస్ వేర్ వీ రిసీవ్ ఫుడ్ అండ్ వీ హ్యావ్ టు ఎసిమిలేట్ ఇట్ ఫర్ అవర్ బాడీ. సో తీసుకోవటం, ఎనర్జీగా ఇవ్వటం అనేటువంటి ఆ క్రమీకరణ ఏదైతే ఉందో అది దెబ్బతినేస్తుంది. అందుకే మీరు చూస్తే గ్యాంబోజీలో లాట్ ఆఫ్ డైజెస్టివ్ సిమ్టమ్స్, రంబ్లింగు, స్టూల్స్, చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఏడాది పిల్లల్లో అయితే ఆల్మోస్ట్ గ్యాంబోజియా చాలా కేసుల్లో మనకి ఇండికేట్ అవుతుంది. పెద్దవాళ్ళలో కూడా ఇండికేట్ అవుతుంది, చిన్న పిల్లలు ముఖ్యంగా. ఎందుకంటే ఇది వచ్చిన బొటానికల్ సోర్సే అలాంటిది. ఎందుకంటే దీనికి ఆ క్లారిటీ మిస్ అయింది. ఆ క్లారిటీ ఉన్న ఫిజికల్ ఏరియా డైజెషన్. ఎందుకంటే తీసుకోవటం, దాన్ని ఎనర్జీగా మార్చుకోవటం, టేకింగ్, గివింగ్. ఈ విషయంలో ఎప్పుడైతే వైటల్ ఫోర్స్లో క్లారిటీ మిస్ అయిందో, భౌతికంగా ఒక శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ అయినటువంటి డైజెషన్ మనకి క్లియర్గా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ మెంటల్ సెటప్ అంతా ఈ డైజెషన్ మీద పడుతుంది. ఇది దెబ్బతింటుంది. అంటే అది కనబడేటువంటిది ఈ డైజెస్టివ్ ప్రాసెస్. ఈ ఈ మెంటల్స్లో మైండ్లో ఉన్న ఈ హెజిటేషను, ఆ క్లారిటీనెస్ లేకపోవటం అనేటువంటిది మనకి ఫిజికల్గా రిఫ్లెక్ట్ అయ్యేటువంటిది డైజెషన్. సో డైజెషన్ ఫస్ట్ దెబ్బతినేది. అలాగే వీళ్ళల్లో నెర్వస్ సిస్టమ్ కూడా చాలా దెబ్బతింటుంది. సో రకరకాల నెర్వస్ ఎక్సైటబిలిటీ, హైపరికమ్ ద బెస్ట్ నెర్వ్ రెమెడీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సంకల్ప హోమియోపతిలో మెటీరియా మెడికా ఆఫ్ హైపరికమ్ చెప్పుకున్నాం, గుర్తుందండి? ఏమిటండి హైపరికము? ఇంపార్టెంట్ మొడాలిటీ. హలో. ఎక్సెసివ్ ఎక్సెసివ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్. వెరీ గుడ్. కాళ్ళు పైకెత్తి పెట్టుకుంటే బెటర్మెంట్ గా ఫీల్ అవుతారు సార్. వెరీ నైస్. కాళ్ళు కిందకి పెట్టుకుని ఎలాడేసుకుంటే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సార్, అగ్రేషన్ వస్తుంది. అవును, ఇంకొక ముఖ్యమైన లక్షణం ఉంది నాన్న అందులో, మనం చెప్పుకున్నాం, జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే. అది హైపరికంలో పెయిన్ ఎలా ఉంటుంది? చాలా హై రేంజ్ లో ఉంటుంది సార్. అరుపులతో లాగుతుంది. అరుపులతో కూడా ఉంటుంది. వచ్చారా అందరూను? రాలేదా ఆ క్లాస్కి?
ఓకే పాయింట్. హైపరికంలో ఏరియా లీజన్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి పెయిన్ వేరే చోటకి రేడియేట్ అవుతుంది. లెడంలో కూడా ఉంటుంది, కానీ లెడంలో బోత్ ఏకింగ్ ఎట్ దట్ లీజన్ అండ్ రేడియేటింగ్ రెండు ఉంటాయి. ఏకింగ్ అండ్ రేడియేటింగ్ లెడం అయితే, రేడియేటింగ్ ఒక్కటే హైపరికం. అందుకని వాడికి పాదం, ఉదాహరణకి ప్లాంటార్ ఫెసైటిస్లో హైపరికం ఇండికేషన్స్ ఎలా ఉంటాయి, వాడికి విపరీతమైన పెయిన్ ఉంటుంది ప్లాంటార్లో, కాలు కింద అంటాడు, కాలు కింద పెట్టలేకపోతున్నాను అంటాడు. ఎక్కడొస్తుంది నొప్పి అంటే మోకాల్లో చూపిస్తాడు. అదేమిటండి అంటే ఇక్కడున్న నొప్పి అక్కడ దాకా లాగేస్తుంది అంటాడు. సో రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయి హైపరికం. అందుకని నర్వస్ సిస్టమ్ ఈజ్ ద సెకండ్ వన్ విచ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ దిస్ థియల్స్ ఆర్డర్. వెరీ వెరీ ఓవర్ సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్. మనం ప్రిమెచ్యూర్ అని చెప్పుకున్నాం. ఆ ప్రిమిటివ్నెస్ అంతా ఈ నర్వస్ సిస్టంలో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఎలా అయితే డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోవడం అనే దానికి ఎఫెక్ట్ అవుతుందో, ఈ నర్వస్ సిస్టమ్ కూడా టూ వరల్డ్స్ అంటే ఎక్స్టర్నల్ వరల్డ్, మీ తాలూకు ఇంటర్నల్ వరల్డ్, ఈ రెండిటి మధ్య ఒక వారధి, ఒక బ్రిడ్జ్ లా పనిచేసేదే నర్వస్ సిస్టమ్. సో మనకి నర్వస్ సిస్టంలో ఎఫరెంట్ నర్వస్ సిస్టము, ఇఫరెంట్ నర్వస్ సిస్టము ఉంటాయి. సెన్సరీ నర్వస్ సిస్టము, మోటార్ నర్వస్ సిస్టము ఉంటాయి. సో బయట ప్రపంచాన్ని మనకి తెలియజెప్పేది సెన్సరీ, మనం ఏం చేయాలో మనకి చెప్పేది మోటార్. ఈ నర్వస్ సిస్టమ్ తాలూకు మెటబాలిజం ఏదైతే ఉంటుందో అదంతా ఎఫెక్ట్ అయిపోతుంది. ఆ ప్రిమిటివిటీని మనకి క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకు మెటీరియా మెడికాలో మీకు ఎక్కువగా మీకు ఈ ఆడిటరీ అండ్ విజువల్ హాలిసినేషన్స్ కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా థియాలో మీకు కనబడుతుంది, మెటీరియా మెడికాలో. నెర్వ్ ఎట్రోపీలో కూడా హైపరికంలో మీకు నెర్వ్ ఎట్రోపీ కనబడుతుంది హైపరికంలో. అలాగే న్యూరల్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది టు కోల్డ్ అండ్ పెయిన్, ఇది కూడా మనకి థియాలో కనపడుతుంది. పెయిన్ ఇంటాలరెన్స్ హైపరికంలో కనబడుతుంది. టిక్స్, ఎపిలెప్సీ, కన్వల్జన్స్, పెరాలిసిస్ అండ్ అనస్థీషియా. సో ఎన్నిట్లో ఈ మెటీరియా మెడికాకి సంబంధించిన మందులు, గ్యాంబోజియా కానీ, హైపరికం కానీ, థియా కానీ చూడండి ఎంత టిక్స్, ఎపిలిప్టిక్ కన్వల్జన్స్, పెరాలిసిస్, ఎనస్థీషియా అన్నిట్లోనూ మీకు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? ఈ రెమెడీస్ అన్నిట్లోనూ కూడా ఆ బేసిక్ ఏదైతే ఉందో ఆ ప్రిమిటివ్నెస్ అనేది కనబడుతుంది. సో ఎప్పుడైతే ఆ క్లారిటీ లాస్ అయ్యిందో, వెదర్ టు గివ్ ఆర్ రిసీవ్, ఆల్వేస్ హెజిటేటింగ్ టు ఎంటర్ ఇన్ టు ఎ రోల్ ఆఫ్ మదర్లీహుడ్ అనేటువంటిది ఉంటుందో, ఆ ప్రిమిటివ్ నేచర్ ఏదైతే ఉందో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్, పూర్ ఎబిలిటీ టు కంట్రోల్ ద బేసిక్ ఇంపల్సన్స్ రిజల్టింగ్ ఇన్ వైలెంట్ బిహేవియర్. అగైన్ థియాలో, ఈ మెటీరియల్ మెడికల్ థియాలో కనబడుతుంది. పూర్ ఎబిలిటీ టు కంట్రోల్, పాపం కంట్రోల్ చేసుకోలేరు, అంత ఎబిలిటీ ఉండదు ఆ బేసిక్ ఇంపల్సెస్ని కంట్రోల్ చేసేది. కనెక్షన్ విత్ అదర్ రియాల్మ్, ఫ్లోటింగ్ హాలుసినేషన్స్. అదే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ నర్వస్ సిస్టంలో ఉండే రకరకాల హాలుసినేషన్స్, భ్రాంతులు, వీళ్ళకి విపరీతమైన భ్రాంతులు ఉంటాయి. మనకి థియా మెటీరియా మెడికాలో కనపడుతూ ఉంటుంది. చూద్దాం మనం ఆ డ్రగ్ చెప్పుకున్నప్పుడు.
నెక్స్ట్ డిప్రెసివ్ టెండెన్సీస్, అదే ఈ నర్వస్ సిస్టమ్ తాలూకు వివిధ రకాల ప్యాథాలజీస్లో ఈ రెమెడీస్ని మనం చూడొచ్చు. వైలెంట్ బిహేవియర్, ఆడిటరీ హాల్యూసినేషన్స్, గోస్ట్ హాల్యూసినేషన్స్, అది కూడా దెయ్యాలు కనబడుతూ ఉంటాయి, భూతాలు కనబడుతూ ఉంటాయి, పిశాచాలు కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇమ్మెచ్యూర్ ఫిజికల్ బాడీ విచ్ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ ద యాస్ట్రల్ బాడీ. మాస్టర్ గారు కూడా చెప్పారు ఈ పాయింట్. ఈ లోయర్ వైటల్ ఫోర్స్ ఉన్నటువంటి వాళ్ళు వాట్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అనే దాని గురించి, యాస్ట్రల్ బాడీ ఏదైతే ఉందో ఆ యాస్ట్రల్ బాడీ ఈ ఫిజికల్ బాడీని ఏదో టాకాలు పెట్టి కుట్టినట్లుగా కొన్ని పాయింట్స్ దగ్గర కొట్టబడి ఉంటుంది. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎపిలెప్సీ, వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ పర్టికులర్ డిసీజ్ ఈజ్ దిస్ యాస్ట్రల్ బాడీ ట్రైస్ టు లీవ్ ద ఫిజికల్ బాడీ. మాస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఈ పాయింట్. అప్పుడు ఏదో టాకాలు పెట్టి కుట్టినట్టుగా కొన్ని కొన్ని సెంటర్స్లో ఆ రెండింటిని కలిపి కుట్టేస్తారు ఆ పెద్ద ఆయన పైన ఆయన, ఆ యాస్ట్రల్ ఫిజికల్ బాడీ. కాబట్టి వీళ్ళల్లో ఆ నర్వస్ సిస్టమ్ అనేది చాలా ప్రిమిటివ్గా ఉండటం వల్ల పాపం ఆ రెండిటిని కలిపి ఉంచగలిగేటువంటి వైటల్ స్ట్రెంగ్త్ ఈ మనిషిలో లోపిస్తుంది నాన్న అని చెప్పారు మాస్టర్స్ దాని గురించి. ముఖ్యంగా థియల్స్లో ఉన్నటువంటిది ఆ డైజెస్టివ్ సిస్టము, ఈ నర్వస్ సిస్టము రెండూ దెబ్బతినేస్తాయి పాపం. ఎందుకంటే ఇదే కారణం, వాళ్ళలో ఆ లో ప్రిమిటివ్ యాటిట్యూడ్ ఏదైతే, అది దేనికి వస్తుంది, మానసికమైనటువంటి సంసిద్ధత లేకపోవడం. అది లేని వల్ల వస్తుంది, దాని తాలూకు బొటానికల్ ఐడియాలోనే ఆ ప్రిమిటివిటీ ఉంది. ఆ ప్రిమిటివిటీ వల్ల అది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఏదైతే మదర్లీహుడ్ రోల్లోకి వెళ్ళాలో అది వెళ్ళలేరు, అంటే గివింగ్ చేయలేరు వాళ్ళు. ఎప్పుడు నేను తీసుకోవాలా నేను ఇవ్వాలా అనేటువంటి విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ ఉండకపోవడం వల్ల ప్రతి దాంట్లోనూ హెజిటేషనే, ఏ పనిలోనూ వాళ్ళు ఎబిలిటీని పెంచుకోలేరు. ఆ ఎబిలిటీ పెంచుకోలేకపోవటం వల్ల, ఆ మానసికమైనటువంటి సంసిద్ధత లేకపోవటం వల్ల వీళ్ళ తాలూకు డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఆ డైజెస్టివ్ సిస్టమ్ పరిపూర్ణత లేకపోవటం వల్ల చాలా ప్రిమిటివ్ నర్వస్ సిస్టమ్ కలిగి ఉంటారు. అంతే, ఏ రకమైనటువంటి యాస్ట్రల్ లింకు ఫిజికల్ బాడీతో కలిపి ఉంచేటువంటి సంసిద్ధత లోపించడం వల్ల యాస్ట్రల్ బాడీ ఎప్పుడూ కూడా ఫిజికల్ బాడీతో పూర్తిగా ట్యూన్ అయి ఉండదు. ట్యూన్ అయి ఉండకపోవటం వల్ల వీళ్ళలో వైలెంట్ బిహేవియర్స్, ఎపిలెప్సీసు, పెరాలిసిస్, నమ్నెస్లు, టిక్స్లు, కన్వల్జన్స్, ఇలా రకరకాల నర్వస్ కంప్లైంట్స్ అన్ని మనకి వీళ్ళల్లో కనబడుతూ ఉంటాయి మన తాలూకు బ్యాడ్ లక్ వల్ల. దీని అంతటికి కారణం మెంటల్ స్టేట్. దానికి కారణం అది ఉన్నటువంటి సబ్ క్లాసు, అది ఉన్నటువంటి ఫస్ట్ ఆర్డర్. సో సబ్ క్లాస్ 4లో థియల్స్లో ఉండేటువంటి ఆ ప్రిమిటివిటీ అంతా కూడా, ఆ ప్రిమిటివ్నెస్ అనేటువంటిది వాటి వాటి మందుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే గ్యాంబోజియా చదువుకున్నట్టయితే మీరు, ఇది ఒక గమ్ రెజిన్, ప్లాంట్ తాలూకు గమ్ నుంచి తయారు చేస్తారు ఈ ఈ మెడిసిన్, ఈ గ్యాంబోజియా అనేటువంటి మెడిసిన్. ఎక్కువగా చైనా అండ్ థాయిలాండ్లో పెరుగుతూ ఉంటుంది ఈ మొక్క. దీంట్లో ప్రధానంగా మనకి కనిపించేటువంటి కెమికల్ హైడ్రాక్సీ సిట్రిక్ యాసిడ్. సో మీకు ప్రూవింగ్స్ తీసుకుంటే ఈ గ్యాంబోజియాలో ఏ సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ది అబ్డామిన్ అని చెప్తారు పాపం. గ్యాంబోజియాలో సెన్స్ ఆఫ్ ఫుల్నెస్ ఇన్ ది అబ్డామిన్, ఇది మనకి ప్రూవింగ్లో వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే వీడికి ఎప్పుడు పొట్టలో ఏదో పెట్టినట్టు ఉంటుంది. మీరు చూపిస్తే పేషెంట్స్ కూడా చెప్తారు, పొట్ట అంత ఏదో ఉబ్బరంగా బరువుగా ఉంది సార్, ఏదో పెట్టినట్టు ఉంటుంది, ఆకలి లేదు సార్ అంటాడు. అందుకనే ఈ వెయిట్ లాస్
బ్యాచ్ మనకు కొంతమంది తగులుతారు, అంటే వెయిట్ లాస్ చేస్తే సమస్త రోగాలు తగ్గిపోతాయని చెప్పి. ఓ, అఫ్ కోర్స్ కొంతవరకు అందులో వాస్తవం ఉంది, కానీ అని వాస్తవంగా మన వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కదా డిసీజ్ అయింది. నువ్వు ఫిజికల్ బాడీని ఎంత బాగు చేసుకున్నా, ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ నువ్వు కరెక్ట్ స్ట్రీమ్ లైన్లో పెట్టుకోలేదో, ఆటోమేటిక్గా మళ్ళీ వీఆర్ ల్యాండింగ్ ఇన్ టు ద సేమ్ పేజ్. బాగు చేసుకోవాల్సింది అది. దీంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సో అలాంటి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా వాడే మొక్క ఇది. ఎందుకంటే దీని ప్రూవింగ్లో ఆ ఫుల్నెస్ సెన్సేషన్ అని ఏదైతే పొట్టలో చెప్పబడిందో అది కనబడుతుంది. అందుకని ఎప్పుడైతే ఈ మొక్కని సేవిస్తూ ఉంటామో దానివల్ల కడుపంతా బరువుగా ఉబ్బరంగా ఉంటుంది, సరిగ్గా తినకపోతే బరువు పెరగరు. సో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో వాడే మొక్కల్లో గ్యాంబోజియా కూడా ఒకటి. నెక్స్ట్, కంప్లైంట్స్ రిలేటెడ్ టు డైజెస్టివ్ ట్రాక్ట్. అది మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. మీ థియల్స్లో ఉండేటువంటి మొక్కల్లో ఐదర్ నెర్వస్ సిస్టమ్ లైక్ హైపరికమ్, థియా, ఆర్ డైజెస్టివ్ సిస్టమ్ లైక్ గ్యాంబోజియా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, దీన్ని వన్ ఆఫ్ ద ర్యాంక్ రెమెడీస్ ఇన్ అల్సరేటివ్ కోలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ అని చెప్తారు ఈ గ్యాంబోజియా అనే మొక్క. అదేమిటండి అంత డీప్ పేతాలి, కానీ మెంటల్ స్టేట్ కలవాలి. అంటే మెంటల్గా మీకు ఆ హెజిటేషన్, మెంటల్గా మీకు ఆ కన్ఫ్యూజన్, మెంటల్గా మీకు ఆ ల్యాక్ ఆఫ్ క్లారిటీ, మెంటల్గా వెదర్ టు గివ్ ఆర్ రిసీవ్ ది ఐడియా ఆఫ్ కేర్ అండ్ లవ్, ది ఐడియా ఆఫ్ ఏ ప్రాపర్ మదర్లీహుడ్, ల్యాకింగ్ ఆఫ్ ఏ ప్రాపర్ మదర్లీహుడ్ ఎఫెక్షన్. సో నేను ఇంకొకళ్ళకి ఇచ్చేటప్పుడు నాకే సరిగ్గా లేకపోతే నేనేమి ఇవ్వగలను? నా పేరెంటింగే పరమ వరస్ట్గా ఉంది. నేను ఇంకొకళ్ళకి పేరెంటింగ్ ఎలా చేయగలను? చిన్న లాజిక్ కదా, నాకు రాదు, తెలియలేదు, చూడలేదు, అనుభవం లేదు. అందుకనే వీళ్ళకి చాలా భయం. అందుకని కొంతమంది మీరు క్రానిక్ గ్యాంబోజియా పేషెంట్స్, దే ఆల్వేస్ రిఫ్యూజ్ టు గెట్ మ్యారీడ్. ఏమమ్మా ఇక్కడ బాబాయ్ నేను చేయలేను. ఎందుకు చేయలేవు అంటే, ఏమోనండి మా అమ్మ నాన్న ఎప్పుడు ఎలా పెంచారో తెలియదు అంటారు. మీకు ఒక పెల్లాడియం కేసు చెప్పాను, జస్ట్ సిమిలారిటీ కోసం చెప్తాను, గుర్తుందో లేదో మరి మన వాళ్ళకి, అసలు అప్పుడు వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో. ఆ పెల్లాడియం కేసులో ఆవిడ లైఫ్లో స్ట్రెస్ఫుల్ ఒక ఏరియా అయిపోయింది. ఆవిడ మన రేనల్ కాదు, పెరియానల్ యాప్సిస్తో వచ్చారు ఎక్యూట్గా. తర్వాత ఏదో మంది వేస్తే తగ్గింది. తర్వాత ఏమైందంటే ఆవిడ లైఫ్లో స్ట్రెస్ఫుల్ ఈవెంట్ ఏంటంటే, అబ్బాయి మా పేరెంట్స్ ఎప్పుడూ దెబ్బలాడుకునేవారండి, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్య పడేది కాదు, కేకలు వేసుకోవటం, కొట్టుకోవడం, తిట్టుకోవటమే అని. మరి దాని మీద మీ మీద ఏ రకంగా ఎఫెక్ట్? నేను ఐ లెర్న్డ్ హౌ టు బీ లైక్ ఏ పేరెంట్. నేను నేర్చుకున్నాను ఎలా ఉండకూడదు. అండ్ నౌ ఐఎమ్ అప్లయింగ్ ఇట్ టు మై చిల్డ్రన్ అని చెప్పింది ఆవిడ. ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఈ రెండింటి మధ్య. ఒకళ్ళు పేరెంటింగ్ సరిగ్గా లేదని మదర్లీహుడ్లోకి వెళ్ళటమే బొబ్బ వద్దండి బాబు మనకి ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఒకళ్ళు ఉంటే, ఇంకొకళ్ళు అందులోకి వెళ్ళి దాన్ని సాధించి నా పిల్లల్ని ఎలా పెంచాలో నేను నేర్చుకున్నాను. బికాస్ ద ఐడియా ఫర్ దట్ ఫిఫ్త్ రో ఈజ్ ఆల్వేస్ టు బెట్ ఏ బెటర్ వెర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. ఇన్నోవేటింగ్, అడ్వెంచరస్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ది ఐడియా ఫర్ ద ఫిఫ్త్ రో పీపుల్. చూడండి మరి ఎంత అద్భుతం. అది వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది, ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ సచ్ ఏ సోర్స్. వాళ్ళు అందులోంచి వచ్చారు. అండ్ దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ సచ్ ఏ సోర్స్. వద్దొద్దండి బాబు ఎందుకు వచ్చింది, మనకే సరిగ్గా లేదు, మనమేమి ఇవ్వగలం అనేది వీళ్ళ వెర్షన్. సో క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్, వెన్ ద మెంటల్ సిమ్టమ్స్ అగ్రీ. సో మానసిక లక్షణాలు గనక కలిస్తే, ఆ రకమైనటువంటి మెంటాలిటీ మీకు కనబడితే,
డైజెస్టివ్ సిస్టము, నర్వస్ సిస్టము ఎఫెక్ట్ అవుతాయి ఈ థియేల్స్ పీపుల్లో. నెక్స్ట్, వైలెంట్ డయేరియా ఆఫ్టర్ ఏ ఫ్లూ. సో ఏదో జ్వరం వచ్చి తగ్గుతుంది, ఇప్పుడు ఫ్లూస్ కావచ్చు లేదా వైరల్, ఇప్పుడు కొంతగా వైరల్ అని పెట్టారు కదా, జ్వరం వచ్చింది, ఇంగ్లీష్ మందులు, ఆ తర్వాత నుంచి మోషన్స్ తగ్గవు. గ్యాంబోజియాలో విపరీతమైన రంబ్లింగ్ ఉంటుంది, గొడగొడ 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 అంటూ ఉంటుంది. కడుపులో ఎప్పుడు రంబ్లింగ్గా అనిపిస్తుంటుంది, విపరీతమైన గ్యాస్ అండి గ్యాస్ అండి అంటుంటారు. యాంటిమ్క్రూడ్ కొట్టి 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 ఎన్ని కొట్టినా తగ్గదు. గ్రేట్ రంబ్లింగ్, అదిగో ఓవర్ సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్. అలాగే చెప్పింది, ఈ రెండు ఎఫెక్ట్ అవుతాయి ఇందులో. గ్యాంబోజియాలో డైజెస్టివ్ సిస్టమ్ మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఓవర్ సెన్సిటివ్ నర్వస్ సిస్టమ్, వాళ్ళ నర్వస్ సిస్టమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. గ్రేట్ రంబ్లింగ్ మళ్ళీ, అండ్ రోలింగ్ ఇన్ ద అబ్డామిన్ విత్ సడన్ ఫోర్స్ ఆఫ్ ఎజెక్షన్ అండ్ ఏ బైలియస్ స్టూల్. మనకి క్రోటాన్ టిగ్లో కూడా ఉంటుంది, క్రోటాన్ టిగ్లో కూడా రంబ్లింగ్ ఉంటుంది, కానీ కోడి మోషన్ లాగా ఉంటుంది అంటారు మాస్టర్ గారు దాన్ని, ఈకే గారు. ఏంటంటే వాడు టక్ మన అక్కడికి వెళ్ళి ఒకే ఎజెక్షన్లో మొత్తం అంతా వచ్చేస్తుంది క్రోటాన్ టిగ్లో. సో సేమ్ గ్యాంబోజియాలో కూడా అలాగే ఉంది, విపరీతమైనటువంటి రంబ్లింగ్, గొడగొడ 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 శబ్దాలు, విపరీతమైన ఫుల్నెస్, కడుపంతా బరువుగా ఉంటుంది, కడుపంతా ఉబ్బిపోయినట్టు, డిస్టెన్షన్, విపరీతమైన డిస్టెన్షన్, కడుపంతా గ్యాస్ పేరుకుపోయినట్టు ఉంటుంది, కడుపంతా రంబ్లింగ్ శబ్దాలు. అండ్ ఇట్ ఈజ్ ఫాలోడ్ విత్ సడన్ ఫోర్స్ ఆఫ్, సడన్గా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది, ఒక్క ఎజెక్షన్లో మొత్తం స్టూల్ అంతా పాస్ అయిపోతుంది. ఇది మనకి గ్యాంబోజియా మెటీరియా మెడికాలో కనపడుతుంది. కానీ దీనికి మనం గ్యాంబోజియా ఎలా అయితే ఎక్యూట్ కండిషన్లో ఇచ్చి ఆ డయేరియాలో హెల్ప్ చేస్తాము, క్రానిక్గా కూడా వాళ్ళల్లో గ్యాంబోజియా తాలూకు లక్షణాలు ఉన్నాయా అనేది మనం స్టడీ చేయాలి. ఎందుకు ఈ ఎక్యూట్ కండిషను గ్యాంబోజియా వైపు ప్రయాణం చూపిస్తోంది? ఎందుకంటే క్రానిక్గా కూడా వీళ్ళ తాలూకు పూర్ డైజెషను, పూర్ నెర్వస్ సిస్టమే దానికి కారణం. ఎందుకు ఈ పూర్ డైజెషన్, పూర్ నెర్వస్ సిస్టమ్ వచ్చాయి అంటే వీళ్ళకి దెర్ ఈస్ నో క్లారిటీ రిగార్డింగ్ గివింగ్ అండ్ రిసీవింగ్. దెర్ ఈస్ నో ఐడియా టు డెవలప్ ఇంటూ ఏ మదర్లీహుడ్, because they always fears to enter into that role of mother. రోల్ ఆఫ్ మదర్ అంటే నిజంగానే పెళ్ళని కాదు, అసలు ఏదైనా వీళ్ళు ఇవ్వడం అనేటువంటిది వీళ్ళు చెయ్యలేరు. ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ లేదు, నాకు ఎవరైనా ఇచ్చారా, నేను అప్పుడు ఏది పొందలేదే, నేనెలా ఇవ్వగలను అనిపిస్తూ ఉంటుంది వాడు. సో బికాజ్ I am not able to receive that thing, now I am in such a position that I couldn't give it back. ముఖ్యంగా రిగార్డింగ్ దిస్ లవ్, కేర్, ఎఫెక్షన్ ఇది కనపడుతుంది. ఆ కన్ఫ్యూజన్ ఏదైతే మీకు మెంటల్ స్టేట్లో కనబడుతుంటుందో ఇది కొన్ని సంవత్సరాల పాటు రన్ అయ్యి దానికి మందు పడక ఫైనల్గా వీళ్ళు అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్లోకి ఎంటర్ అయిపోతారు. ముఖ్యంగా ఫిమేల్స్లో కనబడుతుంటుంది. ఓకే, సో దీన్ని మనం స్టడీ చేసుకోవాలి. సో నెక్స్ట్ మందు రేపు చెప్పుకుందాం, బికాస్ టైం అయిపోయింది కాబట్టి. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? డాక్టర్ గారు నమస్కారం. చెప్పండి. ఈ ఈ క్వాలిటీలన్నీ మెగ్నీషియం కార్పులో కూడా ఉంటాయి కదా డాక్టర్ గారు, నాకేం దొరకలేదు, అనాథ ఫీలింగ్.
మరి దీంట్లోకి ఎందుకు మీరు ఎక్కడ దాన్ని ఉదాహరించలేదు అని చెప్పి నాకు చిన్న డౌట్. అదే సార్. ఉదహరించకపోవడానికి కారణం ఏం లేదు. మెగ్నీషియంలో ద ఐడియా టు గివ్ బ్యాక్ అనేది కూడా ఉండదు. అంటే ఆ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు మెగ్నీషియంలో. నేను పొందలేదు అనేది ఉంటుంది కదా. ఆహాహా. అందుకే దాన్ని ఓకే. తీసుకెళ్లి థర్డ్ సబ్ క్లాస్ లో పెట్టారు. ఓ, మెగ్నీషియము ఇవన్నీ కూడా సబ్ క్లాస్ 3. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఎంతసేపు ఐడెంటిటీ. నాకు ఐడెంటిటీ లభించలేదు, ఒక ఆర్ఫన్ ఫీలింగ్ మీరు చెప్పింది, ఆ, డిజర్టెడ్, అదే అదే అదే. ఫర్సేకెన్. కానీ నేను మళ్ళీ ఇవ్వాలి అనేటువంటి ఆ ఐడియాయే లేదు అసలు మెగ్నీషియంలో. ఓహో. ఒకవేళ వాడు పొరపాటున వాడు మ్యారేజ్ అయ్యి మెగ్నీషియం కార్బే అనుకుందాం మీరన్నట్టు పేషెంట్, వాడి బేసికల్ టెండెన్సీ నాకు లభించలేదు, నాకు లభించలేదు, నాకు లభించలేదు అంటూనే ఉంటాడు. సో టు గివ్ బ్యాక్ అనేది వీడికి ఐడియా ఉంటుంది టు గివ్ బ్యాక్ అని. ఎందుకంటే వీడు కొంచెం నెక్స్ట్ సబ్ క్లాస్ లోకి వచ్చాడు కదా. థర్డ్ నుంచి ఫోర్త్కి వచ్చాడు. సో వీడికి నాకు నాకు లేదు, నేను ఇవ్వాలి, కానీ క్లారిటీ లేదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఓకేనా? ఇంకేం డౌట్స్ లేవండి? ఏం లేదు సార్. ఓ, సరే. థ్యాంక్ యూ సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.